రెండు మీరు చదివించిన తర్వాత నేను చిన్న ప్రార్థన చేసి ఈరోజు బైబిల్ స్టడీ ప్రారంభం చేస్తాను. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై రాయబడేను. అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసి నేను ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో, ఎంతో భారంతో తండ్రి, ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ రోజు తండ్రి మీ చేతిలో అప్పచెప్తున్నాం. 16 మంది ఉన్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళ తండ్రి సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మీయంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు లెక్కనే కొన్ని జనరల్ మ్యాటర్స్ చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది అనేది మనం చూసాము. మొదటి కారణము బుద్ధి కలుగుటకై, రెండవది నిరీక్షణ పుట్టించుటకై. బుద్ధి కలుగుటకై అంటే ఎవరెవరు పొరపాట్లు చేశారో చరిత్రలో మనం గమనిస్తే, ఇజ్రాయెల్ దేశం చరిత్రలో దేవుడు ఏది కూడా దాచిపెట్టలేదు. ఉన్నట్టు దేవుడు రాయించారు. వాళ్ళు అటువంటి పొరపాట్లు చేసి ఎలాగ ఇబ్బందులకు గురి అయ్యారో అలాగ మనం కూడా పొరపాట్లు చేసి ఇబ్బందులకు గురి కాకూడదనే దేవుని కోరిక. అలాగే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. అంటే క్రైస్తవ జీవితం అంటే అది ఈజీ జీవితం కాదు, సులభమైన జీవితం కాదు. మనం ఇరుకు మార్గంలో నడుచుకొని వెళ్తుంటాం. కానీ మనం చరిత్రలో గమనిస్తే, లేఖనంలో గమనిస్తే, ఇరుకు మార్గంలో నడుచుకున్న వాళ్ళు, కష్టపడి దేవుణ్ణి సంతోషపరిచిన వాళ్ళు చివరిలో ఎలాగ దీవింపబడారో అదంతా కూడా మనకు చదివితే మనకి నిరీక్షణ పుడుతుంది. మనము పోయిన వారం నుంచి యోసేపు జీవితం గురించి ధ్యానించడం స్టార్ట్ చేశాం. ఆయన నిర్దోషి, కానీ నానా కష్టాలకు ఆయన గురి అయ్యాడు. గురి అయిన తర్వాత అవన్నీ కష్టాలు అనుభవించిన తర్వాత చివరిలో గొప్పగా హెచ్చింపబడాడు. సో అటువంటి కథలు దేవుడు ఎందుకు లేఖనము రాయించి పెట్టారు అని అంటే, మనకి నిరీక్షణ పుట్టించుటకై. మనం కూడా యోసేపు వలె నమ్మకంగా ఉంటే కష్టముల్లో, అలాగే యోబు వలె మనము కష్టంలో నిలకడగా ఉంటే చివరిలో మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇప్పుడు ముగ్గురు రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. ముగ్గురు పేర్లు జేతోనే స్టార్ట్ అవుతుంది. యోసేపు, యోబు, అలాగే మన యేసుక్రీస్తు ప్రభువారు, జీసస్. ముగ్గురు జీవితంలో మనం గమనిస్తే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళు అధికంగా దీవించబడే ముందు, మన రక్షకుడు కూడా రక్షకుడుగా నియమించబడే ముందు, యోబు 2 అంతుల దీవెనలు పొందే ముందు, యోసేపు ఐగుప్తు ప్రైమ్ మినిస్టర్ అయ్యే ముందు కష్టాలకు గురి అయ్యారా లేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసి. కష్టాలకు గురి అయ్యారు. దాని తర్వాతనే గొప్పగా హెచ్చింపబడారు. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు లోకరక్షకుడు అయ్యాడు అనంటే గొప్ప ప్రసంగాల వలన కాదు, గొప్ప అద్భుతాల వలన కాదు, కన్యకి జన్మించాడు దాన్ని బట్టి కూడా కాదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు లోకరక్షకుడుగా నియమించబడ్డాడు? ఆ వాక్య భాగం నేను మరి సహోదరి శిరీషాతో చదివించేసి ముందుకు వెళ్తాను. అమ్మా, హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం చదవమ్మా.
హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణకు కారకుడు ఎప్పుడయ్యాను? విధేయత ఏంటో దేవుని కుమారుడు కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ ముగ్గురు జీవితాలు మనం గమనిస్తే, జోసెఫ్, హిస్ నేమ్ బిగిన్స్ విత్ ఆల్ఫాబెట్ జే. జోబ్, హిస్ నేమ్ బిగిన్స్ విత్ ఆల్ఫాబెట్ జే. జీసస్ క్రైస్ట్ మన రక్షకుడు, ఆయన పేరు కూడా జేతోనే ప్రారంభమవుతుంది. ఏమన్నా సామాన్యమైన విషయము ఈ ముగ్గురు జీవితంలో ఉందంటే, వాళ్ళు గొప్పగా హెచ్చింపబడే ముందు, గొప్పగా ఆశీర్వదించబడే ముందు కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్ళారు. అది మనకి నిరీక్షణ పుట్టించుటకే ఇదంతా కూడా దేవుడు లేఖనంలో రాయించాడు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. మన బైబిల్ స్టడీలో వాడే 3 స్టెప్ మెథడ్ ఆర్ మెథడాలజీ ఏంటో ఎప్పుడు నేను మీకు గుర్తు చేస్తుంటాను. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ప్రతి లేఖనము మనము అబ్జర్వ్ చేస్తాం, అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం. దాంట్లో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం, అదే ఇంటర్ప్రిటేషన్. నేర్చుకున్న పాఠాలు క్రైస్తవ జీవితంలో మనం అమలు పరుస్తాం. బైబిల్ స్టడీ చేత నేర్చుకునే ప్రతి పాఠము మన క్రైస్తవ జీవితంలో అమలు పరచకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి మనం సాధించినట్టు కాదు. సో we always adopt the 3 step approach. అదేంటంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే ప్రతి అధ్యాయంలో ఉన్న ప్రతి వచనము మీద మన ఫోకస్ పెడతాం. ఇంటర్ప్రిటేషన్, ఆ వచనంలో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. అప్లికేషన్, నేర్చుకున్న పాఠాలు మన క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తాం. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. Let's go to the next slide. We take a 360-degree approach. 360-degree approach అంటే ఏదన్నా ఒక అంశం తీసుకున్నప్పుడు దాంతో కూడిన అంశములు ఏమున్నాయి అనేది కనెక్ట్ చేసుకుంటాం. అప్పుడే దేవుని సంకల్పం ఇంకా క్లియర్గా మనకి అర్థమవుతుంది. పోయిన వారం కూడా నేను చివరిలో మీతో పంచుకున్నాను. యోసేపు ఐగుప్తులో హెచ్చింపబడాడు అని అంటే ఆయన ఒక్కడే కాదు అలాగే హెచ్చింపబడింది. మనం చూసాం అదే పాత నిబంధనలో దానియేలు కూడా, ఆయన ఇజ్రాయెల్లో లేడు. ఎలాగ యోసేపు ఐగుప్తులో ఉండి హెచ్చింపబడాడు, దానియేలు బాబిలోన్లో ఉండి హెచ్చింపబడాడు. ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ రాజులకి, వాళ్ళ పరిపాలించే వాళ్ళకి గొప్ప ప్రాబ్లమ్ సాల్వర్స్గా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం బట్టి యోసేపు ఐగుప్తు రాజ్యంలో ఎలాగా అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, దానియేలు కూడా బాబిలోన్ రాజ్యంలో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. యోసేపు అన్న, దానియేలు అన్న కావాలనే వాళ్ళ కానాన్ దేశంని విడిచిపెట్టి వెళ్ళారండి? అడుగుతున్నా. యోసేపు కావాలని వాళ్ళ నాన్నగారు విడిచిపెట్టి ఐగుప్తుకు వచ్చాడా? దానియేలు కూడా కావాలని యెరూషలేం విడిచిపెట్టి బాబిలోన్కి వెళ్ళాడా? కావాలని వెళ్ళారా? లేదు, లేదు. వాళ్ళు నిర్దోషులు. కానీ దేవుని చిత్తం ప్రకారంగా వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో లేకుండా వేరే దేశంలో గొప్పగా హెచ్చింపబడేటట్లు దేవుడు చేశాడు. అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటి? ఎందుకు వాళ్ళు అలాగే హెచ్చింపబడాలి? ఇజ్రాయెల్ దేశంలో కాకుండా అన్య దేశాల్లో ఎందుకు హెచ్చింపబడాలి? అది మనం అర్థం చేసుకొని విల్ గో టు చాప్టర్ 40. రీజన్ ఏంటి? ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, ప్రపంచం గ్రహించాలి యెహోవా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకండి నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను, లోకంని పరిపాలించిన రాజ్యం ఏంటి? సమయం అనుసారంగా మనం చూస్తే మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత వచ్చింది బాబిలోన్ రాజ్యం, నాలుగోది మెదో పార్సిక రాజ్యం, 5వది గ్రీక్ రాజ్యం, 6వది రోమా రాజ్యం, 7వది రాబోయే క్రీస్తు విరోధి రాజ్యం.
ఈ 6 రాజ్యంలో ఆల్రెడీ లోకంని పరిపాలించినాయి. సో యెహోవాని పూజించే యోసేపు ఐగుప్తులో చాలా ఆశీర్వదించబడాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అని అంటే ప్రపంచం గ్రహించదా? అడుగుతున్నా మిమ్మల్ని. యోసేపు పూజించే దేవుడు గొప్ప దేవుడు అని ప్రపంచం గ్రహించదా? ఎస్. గ్రహిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే బాబిలోన్ ఆ సమయంలో లోకంని పరిపాలిస్తున్నది. ఆ సమయంలో యెహోవా దేవుణ్ణి పూజించే దానియేలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అని అంటే యెహోవా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ప్రపంచం గ్రహించదా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ an ఆన్సర్. గ్రహిస్తుంది పాస్టర్ గారు. గ్రహిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Are you all with me? So, with this in background, let's go to chapter 40. ఈరోజు నేను వాడే సబెడింగ్స్ ఏంటంటే అన్ని సితో కూడిన సబెడింగ్స్ అండి. కో ప్రిజనర్స్, బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్. కంట్రోల్ 1 అంటే మరి 1 అనే వర్డ్ నేను వాడానంటే మరి ఇంకొక చోటలో 2 అనేది కూడా ఉంటుంది. కిమెరా అంటే ఏంటి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. కన్సర్న్డ్, కంఫర్ట్, దాని తర్వాత క్లారిఫై 1 ఆబ్లిక్ క్యాపిటలైజ్, దాని తర్వాత క్లారిఫై 2, దాని తర్వాత కమ్ టు పాస్ అండ్ దెన్ కంట్రోల్ 2. ఎప్పుడెప్పుడు పిక్చర్స్ చూపించాలో నేను విజయ్ బ్రదర్కి చెప్పినప్పుడు విజయ్ బ్రదర్ ఈరోజు మనం బైబిల్ స్టడీతో కూడిన పిక్చర్స్ ఎక్కడ అవసరమో దాని వరకు ఆయన చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ కూడా పిక్చర్స్ కూడా చూసి మన సందేశం డైల్యూట్ అయిపోకూడదు. సో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. సహోదరి శిరీష గారు తోడ్పడతారు. మొదటి 3 వచనాలు 40వ అధ్యాయంలో 39వ అధ్యాయం చివరిలో మనం గమనించాం. యోసేపు చెరలో ఉన్నాడు. ఆ చెర యజమాని, ఆ చెర అధికారి యోసేపు మీద చాలా నమ్మకం పెట్టాడు, ఎన్నో బాధ్యతలు అప్పచెప్పాడు, అన్ని కూడా చక్కగా యోసేపు నెరవేరుస్తూ వచ్చాడు. ఇప్పుడు మనము 40వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోప్పడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఏం నేరం చేశారు వీళ్ళిద్దరు? ఇంగ్లీష్ వర్డ్స్ నేను వాడతాను, ఈజియర్ టు అండర్స్టాండ్. ఒక ఆయన చీఫ్ బేకర్ అంటే ఆహారం సిద్ధపరిచే వ్యక్తి, ఇంకో ఆయన వైన్ టేస్టర్ అంటే రాజు ఆర్ ఫారో ద్రాక్షారసం తాగే ముందు ఈయన మొదట్లో తాగి దాంట్లో విషయం ఏమీ లేదు అని సర్టిఫై చేసిన తర్వాతనే ఫారో రాజు ఆ ద్రాక్షారసంని తాగేవారు. వీళ్ళిద్దరూ రాజభవనంలో పనిచేసేవాళ్ళు. వీళ్ళ మీద ఫారోకి కోపం వచ్చిందంట. అంటే ఏమైంది అనేది మనం మరి జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదివితే టాల్మడ్, టార్గమ్, మిద్రాష్ దేన్ని బట్టి ఫారో కోపం వచ్చింది అంటే లేఖనంలో అయితే రాయబడలేదు. కోపించాడు ఫారో అనే మాట ఉంది, వాళ్ళని చెరలో వేశాడు కోపంతో అని ఉంది. అయితే కారణం ఏమై ఉండొచ్చు అనేది మనం చూస్తే వీళ్ళిద్దరు రాజభవనంలో ఉన్నవాళ్ళు, రాజుకి సమీపంగా ఉన్నవాళ్ళు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానండి, మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు చంపారా, లేకపోతే ఆమెకి సమీపంగా ఉన్న వాళ్ళు చంపారా? సమీపంగా ఉన్నవాళ్ళు. సెక్యూరిటీ గార్డ్సే చంపారు. బయట నుంచి ఏదో పాకిస్తాన్ సైన్యం రాలేదు, వచ్చి చంపలేదు. సో ఫారోకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమనంటే వీళ్ళిద్దరూ రాజభవనంలో ఉన్నవాళ్ళు, ఈయనకి సమీపంగా ఉన్నవాళ్ళు, ఈయనకి విరోధంగా ఏదో ప్లాన్ వేస్తున్నారు, ఈయనను చంపుటకు ప్లాన్ వేస్తున్నారు అనే కబురు వచ్చింది. అందుకు నేను ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ఇంకా సరిగా తెలుసుకుంటాను, వీళ్ళకి విరోధంగా వచ్చిన కబురు నిజమా కాదా అనేది నేను తెలుసుకునే వరకు వీళ్ళని నేను చెరలో పెడతాను, సమీపంగా పెడితే నా ప్రాణంకి ఆపద ఉంటుంది అని ఫారో రాజు నిర్ణయించుకొని వీళ్ళని చెరలో పెట్టాడు. నేను ఎప్పుడు ఆశిస్తూనే ఉంటాను, మన ఫ్రైడే బైబిల్ స్టడీలో పాల్గొనే ప్రతి వ్యక్తి ఒక దినం బైబిల్ ఉపదేశకుడుగా ఉండాలి. ఎక్కడున్నారో ఆమె చెప్పండి. సో రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఫారో కోపించాడు అని రాయబడి ఉన్నది.
థ్యాంక్ యూ సిస్టర్ స్వరూప గారు ఫర్ టైపింగ్ ఆమెన్. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. రేపు మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఫారో కోపం వచ్చిందని లేఖనంలో రాయబడింది పాస్టర్ గారు, పాస్టర్ గారు, మరి దేని బట్టి కోపం వచ్చింది అనేది మిమ్మల్ని ఎవరైనా అడిగితే మరి నేను మీతో పంచుకుండింది వాళ్ళతో పంచుకోవచ్చు. జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదివినప్పుడు మిద్రాష్ అన్న, టార్గమ్ అన్న, టాల్మడ్ అన్న, అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే ఫారోకి కబురు వచ్చింది. ఏమనంటే వీళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారు, ఆయనను చంపుటకు ప్లాను వేస్తున్నారు. సో అది కరెక్టా రాంగా, నిజమా అబద్ధమా తెలుసుకునే వరకు, నేను ఎంక్వైరీ చేసి నాకు నిజమైన సత్యం తెలిసే వరకు వీళ్ళని నా దగ్గర పెట్టుకుంటే మరి నా ప్రాణంకి ఆపద ఉంటుంది, నేను వాళ్ళని చెరలో వేస్తానని కోపంతో ఫారో చెరలో వేశాడు. ఎందుకు ఫారోకి వాళ్ళ పట్ల ఇంకా అంత కోపం ఉండాలి? లెట్స్ గో స్టెప్ బై స్టెప్. ఎవరిని మనం ఎక్కువగా నమ్ముతామో వాళ్ళు మోసం చేస్తే మనకు ఎక్కువ నొప్పి కలుగుతుందా, లేకపోతే మన శత్రువులు మనకు విరోధంగా మనం చేస్తే మనకు ఎక్కువ నొప్పి కలుగుతుందా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సమీపంగా ఉన్నవాళ్ళు. సమీపంగా వాళ్ళు. ఎవరిని మనం నమ్ముతామో, ఎవరికి బాధ్యతలు అప్పచెప్తామో, ఎవరిని మన గృహంలో పెట్టుకుంటామో వాళ్ళు మనకు విరోధంగా ఏమైనా చేస్తే మన నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటుంది. శత్రువు దగ్గర నుంచి ప్రేమ ఆశించటము అది తప్పు. శత్రువు ఏదో మంచి పని చేస్తాడు అనేది అది చాలా దూరమైన ఆశ, దూరమైన కళ. కానీ సమీపం ఉన్న వాళ్ళైతే మన పట్ల నమ్మకం ఉంటారని మనం నమ్ముతాం. రాజభవనంలో వాళ్ళకు ఉద్యోగం దొరికింది. రాజభవనంలో వాళ్ళు ఫారోకి ఒక ఆయన వైన్ టేస్టర్గా, ఇంకో ఆయన చీఫ్ బేకర్గా ఉన్నాడు అని అంటే ఎంతో బాధ్యతతో కూడిన పని. మరి వాళ్ళే ఫారోకి విరోధంగా ఏమైనా చేస్తున్నారు అని అంటే, ఫారోని చంపాలని కోరుకుంటున్నారంటే ఫారోకి ఎంత మనసు బాధ కలిగి ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. అందుకే వాళ్ళని ఇద్దరిని కూడా చెరలో వేశారు. ఇప్పుడు విల్ కమ్ టు వర్స్ 4, కంట్రోల్ 1. లెట్ us అండర్స్టాండ్. మా 4th వర్స్ చదవమ్మా. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినములలో కావలిలో ఉండిన తర్వాత చాలమ్మా. ఎవరు యోసేపుకి బాధ్యత అప్పచెప్పారు వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి? ఎవరు కాదు, పోతీఫర్. నేను పోయిన వారం కూడా చివరిలో చెప్పాను, పోతీఫర్కి సమయం అయ్యే కొలది అర్థమైపోయింది యోసేపు నిర్దోషి అని. ఏమి రుజువులు కూడా ఉన్నాయి నమ్ముటకు యోసేపు నిర్దోషి అనేది నేను మీతో పంచుకున్నాను. సో ఎవరు కాదు ఆయనకి బాధ్యత అప్పచెప్పింది. అరే వీళ్ళ మీద కన్నేసి పెట్టు, వీళ్ళని నీ కంట్రోల్లో పెట్టుకో. నేను వాడే పదం ఏంటి? కంట్రోల్. అంటే యోసేపు కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరు? వైన్ టేస్టర్ అండ్ ద చీఫ్ బేకర్. అంతకి బాధ్యత ఇచ్చింది ఎవరు? పోతీఫరే. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి ఇంకొకసారి ఈ 40వ అధ్యాయం 4వ వచనం, అలాగే 39వ అధ్యాయం 2వ వచనం, ఆ ర్యాంక్ చూడండి. ఎందుకంటే ఇక్కడ పోతీఫర్ అనే పేరు లేదు, కానీ ర్యాంక్ చూడండి. సేమ్ ర్యాంక్. చాప్టర్ 39 వర్సెస్ 1 and 2 చదవమ్మా. ఎవరు కొన్నారు యోసేపుని? ఇష్మలాయి ట్రేడర్స్ ఐగుప్తు తీసుకొని వచ్చినప్పుడు ఎవరు కొన్నారు? ఎవరి ఇంట్లో ఉన్నాడు? ఒకసారి చదవమ్మా. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునొక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. ఇప్పుడు 40వ వచనం గ్రామ. హౌ ఇట్ మ్యాచెస్. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారిని ఉపచారం చేసెను. అదే సేనాధిపతి అప్పచెప్తున్నాడు ఇద్దరిని యోసేపు కింద ఉండుటకు. యోసేపు ఇస్ ఇన్ కంట్రోల్. ఓకే. అయితే పోతీఫర్ అనే పేరు ఉంది. ఓకే. ఇంకా ముందే అపిటైజర్గా మీతో పంచుకుంటున్నాను ఇంకా ఏమేం జరుగుతుంది అనేది. ఓకే. ఆ కాలంలో మనకి ఇజ్రాయెల్ దేశం చూస్తే యాజకులు వేరే, అలాగే యుద్ధం చేసేవారు వేరే. యాజకులు లెవీలు, యుద్ధంకి వెళ్ళేవారు వేరే గోత్రం వారు. కానీ ఐగుప్తులో ఒక ఆచారం ఉండేది. ఏమనంటే ఎవరు యాజకులుగా ఉన్నారో ఆ ఐగుప్తు దేవతలకి వాళ్ళు నమ్మకం ఉంటారు,
సైన్యంతో కూడిన బాధ్యతలు కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అని ఐగుప్తు దేశంలో ఒక ఆచారం, ఒక అలవాటు ఉండేది. వాళ్ళని సేనాధిపతులుగా కూడా చేసేవారు. దిస్ ఇస్ అ బిగ్ క్లైమాక్స్. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ వాక్యం చదివించబడిన తర్వాత 49-45 చదవమ్మా. సారీ, 41-45 చదవమ్మా. 41వ అధ్యాయం 45వ వచనం. మరియు ఫరో యోసేపునకును జత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసేనతనుచ్చి పెండ్లి చేశాను. బాబోయ్ బాబోయ్, ఎవరు ఇప్పుడు మామగారు యోసేపుకి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. పోతీఫర్. దిస్ ఇస్ 41వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక క్లైమాక్స్కి మనం వస్తాం. ఓకే, అదంతా కూడా ఇది ఓన్లీ అపిటైజర్గా మీతో పంచుకుంటున్నాను నేను. ఓకే, పోతీఫర్ పేరు అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఏంటి, ఏం జరిగింది, టాల్మడ్, టార్గమ్, మిద్రాష్లో ఏం రాయబడింది, అన్ని వివరాలు నేను 41వ అధ్యాయానికి వచ్చినప్పుడు నేను పంచుకుంటాను. ఇక్కడైతే జాగ్రత్తగా వినండి. పోతీఫర్ బాధ్యత అప్పచెప్తున్నాడు. సో ఎవరు కంట్రోల్లో ఉన్నారు? వీళ్ళిద్దరూ యోసేపు కంట్రోల్లో ఉన్నారు. ఇంకా ఇదే కంట్రోల్, జాగ్రత్తగా వినండి, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. విజయ్ బ్రదర్, పాయింట్ ఎ కర్సర్ అట్ కంట్రోల్. ఓకే, ఇదే కంట్రోల్, ఇదే సబ్జెక్ట్. కంట్రోల్ అంటే అన్నీ మన స్వాధీనంలో ఉండుట. దాన్నే మన ఇట్ ఈస్ అండర్ మై కంట్రోల్ అని అంటే నా స్వాధీనంలో ఉంది. ఇదంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా అదోనాయి దేవుడు, సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన సంకల్పంలో జరుగుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద సెకండ్ డైమెన్షన్ ఆఫ్ కంట్రోల్ హియర్. మొదటిగా యోసేపు వీళ్ళ మీద కంట్రోల్లో ఉన్నాడు. ఎవరు? వీళ్ళిద్దరి మీద, చీఫ్ బేకర్, వైన్ టేస్టర్. కానీ ఎవరు చెయ్యి ఉంది ఇదంతా కూడా జరుగుటకు అని గమనిస్తే దేవుని చెయ్యి ఉంది. ఎందుకంటే దీని తర్వాత జరిగిన సంఘటనలు మనం చూస్తే చాలా తేటగా దేవుని చెయ్యి మనకి కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ 3 verses కో-ప్రిజనర్స్, 4th verse కంట్రోల్ 1, 5th verse కిమెరా అంటే మీరేం కన్ఫ్యూజ్ కాకండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ కిమెరా అంటే వాట్ ఈస్ దట్. ఓకే, 5వ verse చదవమ్మా. 5వ వచనం చదవమ్మా. వారిద్దరూ అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావము గల కలలు కనెను. కళని ఏమంటాం? డ్రీమ్ అని అంటాం ఇంగ్లీష్లో. కిమెరా అంటే మామూలు డ్రీమ్ కాదు. కిమెరా అంటే మామూలు కళ కాదు. ఇది ఎటువంటి కళ అంటే లోతైన అర్థంతో కూడిన కళ. అంటే ఈ కళ మీద రాబోయే సంఘటనలు ఆధారం పడి ఉన్నాయి. దాన్ని మనము మామూలు కళ అని చెప్పుటకు వీల్లేదు. ఇంగ్లీష్లో కిమెరా అంటే దాని అర్థం ఏంటంటే భావంతో కూడిన కళ, అర్థంతో కూడిన కళ. ఈ కళ మీద రాబోయే సంఘటనలు కూడా ఆధారపడి ఉన్నాయి. అటువంటి కళని మనం ఏమంటాము అంటే కిమెరా. ఓకే, సో ఆ కళ కన్న తర్వాత ఇద్దరు పరిస్థితి ఎలాగుండింది ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం చదవమ్మా. కన్సర్న్ అంటే ఇద్దరు కూడా చాలా చింతించి కూర్చొని ఉన్నారు. దే ఆర్ వరీడ్, దే ఆర్ కన్సర్న్. ఏమవబోతుంది, కళ అర్థం ఏంటి అని ఇద్దరు కూడా చాలా వరీడ్గా కూర్చొని ఉన్నారు. ఒకసారి చదవమ్మా 6వ వచనం. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్. అరే ఇదేంది, ఎందుకు ఇటువంటి కళ వచ్చింది, ఇది మామూలుగా అనిపించట్లేదు, ఈ కళ ఏదో అర్థం ఉంది అని వాళ్ళకి తెలిసిపోతున్నది ఆల్రెడీ. అందుకే కన్సర్న్డ్గా కూర్చొని ఉన్నారు, మామూలుగా కాదు. దే ఆర్ వరీడ్, ఎందుకు ఇటువంటి కళ వచ్చింది అని. ఇప్పుడు యోసేపు వాళ్ళ పై అధికారి, వాళ్ళ చింతని కూడా పెంచొచ్చు. వాళ్ళ గాయముల మీద, మానసిక గాయముల మీద ఉప్పు కూడా రాయొచ్చు. కానీ ఈయన మంచివాడు కాబట్టి
వాళ్ళని ఓదార్చుటకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే మనం 7-8 వచనాలు మనం చూస్తే వీఆర్ యూజింగ్ ద వర్డ్ కంఫర్ట్. వీఆర్ యూజింగ్ ద వర్డ్ కంఫర్ట్. అమ్మా చదవమ్మా 7-8 వచనాలు. ఏం చేస్తున్నాడు యోసేపు? మంచిగా అయింది, మీకు ఇటువంటి కళ వచ్చింది, దాని అర్థం నేను చెప్పను అని అంటున్నాడా? మీరు బాధతోనే ఉండండి, చింతతోనే ఉండండి, పడి ఉండండి అక్కడ అని ప్రవర్తిస్తున్నాడా? ఈయన మంచివాడు కాబట్టి ఎవరన్నా కష్టంలో ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికే వెళ్తాడు. ఓకే, సో 7-8 వచనాలు చదవమ్మా. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో ననగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. థ్యాంక్ యూ మా. జాగ్రత్త వినండి. ఆ కళ అర్థము నేను చెప్పగలుగుతాను అని అంటే ఎక్కడో ఒక చోట ఆయనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కళతో కూడిన అనుభవాలు లేకుండా యోసేపు ఈ మాటలు పలకలేడు. ఇప్పుడు మీ మెమరీని నేను టెస్ట్ చేస్తున్నాను. యోసేపు కూడా భావంతో కూడిన కళలు కన్నాడా ముందు? ఎస్ ఆర్ నో? చెప్పండి, అర్థం చేసుకోండి. ఆల్రెడీ కన్నాడు. ఆల్రెడీ ఆయనకు తెలిసి ఎక్కడో ఒక చోట ఆయన హెచ్చింపబడతాడు అని. తారలు వచ్చి, చంద్రుడు వచ్చి ఆయన పాదం మీద పడుట ఆయన చూశాడు. సో కళ, భావంతో కూడిన కళలు, అర్థంతో కూడిన కళలు ఈయన కూడా కని ఉన్నాడు. అందుకే ఈజ్ ద రైట్ పర్సన్ టు ఇంటర్ప్రెట్. జాగ్రత్త వినండి. యోసేపుకి దేవుడు స్వస్థపరిచే వరం ఇవ్వలేదు. స్వస్థపరిచే వరం ఇచ్చుంటే వీళ్ళకి ఇద్దరికి కూడా రోగాలు దేవుడు సృష్టించి ఉండొచ్చు. రోగాలు సృష్టించి యోసేపుని వాడి వాళ్ళకి స్వస్థత కలిగేటట్లు చేసి ఉండొచ్చు. దాని తర్వాత జాగ్రత్త వినండి, విల్ గో స్టెప్ బై స్టెప్. ఫారో రాజుకి కూడా అటువంటి రోగం వచ్చేటట్టు దేవుడు చేయొచ్చు. అలాగే ఆ సమయంలో స్వస్థపరచబడిన వైన్ టేస్టర్ ఫారోకి చెప్పటం, అరే నాకు కూడా ఇటువంటి రోగం వచ్చింది. చెరలో కైనున్నాడు, ఆయన పేరు యోసేపు, హీబ్రీ దేశంకి చెందిన వ్యక్తి, యూదుడు, ఆయన ప్రాదేశి నన్ను స్వస్థపరిచాడు అని చెప్పొచ్చు. అప్పుడు ఫారో కూడా పిలిపించి యోసేపు చేత వైద్యం చేయించుకొని ఆయన స్వస్థత పొందవచ్చు. కానీ స్వస్థపరిచే వరము దేవుడు యోసేపుకి ఇవ్వలేదు. కానీ కళల అర్థం చెప్పుటకు ఆయనకు వరము ఇచ్చి ఉన్నాడు. ఇంకా ప్రవచించే వరం కూడా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, వి టేక్ అ 360 వ్యూ. అంటే ఏంటి? వి టచ్ ఆల్ ద రిలేటెడ్ సబ్జెక్ట్స్. యోసేపు ప్రవక్త అని కూడా మనం ఎలా చెప్పొచ్చు? ఆయన చివరి కోరిక ఏంటి? 50వ అధ్యాయంకి మనం వెళ్ళిపోదామమ్మా. శిరీష, 50వ అధ్యాయం చివరి 5 వచనాలు చదవమ్మా. ఆయన అన్నలను పిలిపించి ఏమని అంటున్నాడంటే, మనం ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాము, కానీ ఒక దినం దేవుడు మనల్ని తిరిగి కానాన్ దేశంకి తీసుకొని వెళ్తాడు. వెళ్ళే సమయంలో నా ఎముకలను కూడా మీరు తీసుకొని వెళ్ళండి. నా ఎముకలు ఐగుప్తులో ఉండుటకు వీల్లేదు, కానాన్లో పాత పెట్టండి అని అంటాడు. ప్రవచించే యోసేపు, కలల అర్థం చెప్పే యోసేపు. వి టేక్ అ 360 వ్యూ. ఓకే, ప్లీజ్ రీడ్ అమ్మా. యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోనని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవచనం నెరవేర్చబడిందా లేదా? ఎస్ ఆర్ నో? గివ్ మీ ఎన్ ఆన్సర్.
ఎస్. ఎస్. అలాగే నిర్గమకాండం వి టేక్ 360 degree పర్స్పెక్టివ్. బైబిల్ లోతులో వెళ్దాం, మర్మాలన్నీ కూడా మనం అర్థం చేసుకుందాం. ఈ ప్రవచనగా ఎప్పుడు నెరవేర్చబడింది? 13వ అధ్యాయం నిర్గమకాండం 19వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండమ్మా. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను, అతడు దేవుడి నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోసేపుకి దేవుడు కలలు అర్థం చేసుకునే వరము, ప్రవచించే వరము ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మనము 9 to 15 అంటే క్లారిఫై 1, దాని తర్వాత ఆబ్లిక్ క్యాపిటలైజ్. బ్రదర్ ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి. ఆ క్లారిఫై 1 తర్వాత క్యాపిటలైజ్ రెండింటి మీద ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి విజయ్ బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్ బ్రదర్, ఎవరు టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారో. ఓకే, సో క్లారిఫై 1 అండ్ క్యాపిటలైజ్. ఓకే, సో ఏం కలగన్నారు మీరు నాకు చెప్పండి అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు దాంతో కూడిన పిక్చర్ కూడా మనం చూద్దాము. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. సహోదరి 9వ వచనం నుంచి 15వ వచనం చదివినప్పుడు ఆ పిక్చర్ కూడా మనం చూద్దాము. ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో విజయ్ బ్రదరు అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. అమ్మా చదువమ్మా. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, 9వ వచనం నుంచి 15వ వచనం చదవమ్మా. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నాకు ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. మరియు ఫరే గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగమును నీకు మరలై, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతనికి అప్పగించదవు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ మా. బ్రదర్ విజయ్ అగైన్ పాయింట్ కర్సర్ at 3 bunches of grapes. Okay, thank you brother. Let's come back to the previous slide brother. సబ్ హెడ్డింగ్స్ మనం వచ్చేద్దాం. సో కళ ఏంటో వివరించి ఆ వైన్ టేస్టర్ పంచుకుంటున్నాడు. ఆ కళ వివరించి పంచుకున్న తర్వాత క్లారిఫై చేస్తున్నాడు. దాని అర్థం ఏంటో చక్కగా యోసేపు దేవుని మీద ఆధారపడి చెప్తున్నాడు. ఏమనంటే ఆ 3 bunches of grapes, they signify 3 days. 3 దినముల్లో నీకు తిరిగి నీ ఉద్యోగము దొరకబోతుంది. ఫారో ఎంక్వైరీ సమాప్తం అవబోతుంది. నువ్వు నిర్దోషి అని రుజువుపరచబడుతుంది. నువ్వు నిర్దోషి అని రుజువుపరచబడిన తర్వాత ఫారో తిరిగి నీకు ఆ ఉద్యోగము ఇవ్వబోతున్నాడు అని క్లారిఫై చేస్తున్నాడు. ఇప్పుడు బ్రదర్ పాయింట్ కర్సర్ అట్ క్యాపిటలైజ్ అంటే దాని వలన కలిగే లాభం ఏంటి? ఒక సందర్భంని మనం వాడి దాని వలన పొందే లాభంని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఈ క్యాపిటలైజ్డ్ ఆన్ దట్ ఆపర్చునిటీ అని అంటాం. ఆ అవకాశంని చక్కగా ఆయన వాడుకున్నాడు అని అంటే క్యాపిటలైజింగ్. సో ఇప్పుడు యోసేపు చేసే మనవి ఏంటంటే, చూడు నీకు తిరిగి ఉద్యోగం దొరకబోతుంది. నువ్వు మరీ ఫారోకి సమీపంగా ఉంటావు. నా గురించి చెప్పు, నేను కష్టాల్లో ఉన్నాను, నేను నిర్దోషి, ఈ శిక్షకి నేను పాత్రుణ్ణి కాదు, నేను అమాయకుడై ఉన్నా సరే నన్ను చెరలో వేశారు. నువ్వు పక్కనున్నావు కాబట్టి, ఫారోకు పక్కనున్నావు కాబట్టి నీ మాటలని ఆయన వింటాడు. వైన్ టేస్టర్ మాటలు మామూలు మాటలు కావు. ఆయన నీ మాటలు వింటాడు.
విని నా వైపు నన్ను మనవి చేసినప్పుడు ఆయన నన్ను మరి చెర నుంచి బయటికి తీసుకొని వస్తాడు అని మనవి చేస్తున్నాడు. అమ్మా, we take a 360-degree perspective. ఓకే, 360-degree పర్స్పెక్టివ్ అని అంటే మరి ఇంకొక చోటలో కూడా ఇటువంటి సందర్భాలు మనకి కనిపించాలి. అంటే ఒక వైన్ టేస్టరు ఎలాగా రాజుకి సమీపంగా ఉంటాడు, రాజుకి సమీపంగా ఉంటే మరి రాజు ఆయన మాటలు వింటాడా అనేది మనము చూద్దాం. జస్ట్ బిఫోర్ ఐ డిస్క్రైబ్ దట్ స్క్రిప్చర్ పోర్షన్, నేను ఆ వాక్య భాగం మీ ముందు తీసుకొని వచ్చే ముందు ఓకే జాగ్రత్తగా వినండి. ఇంకొక వ్యక్తి వైన్ టేస్టర్గా ఉంటూ రాజు దగ్గర ఆయన మనవి తెలియజేసి ఒక పని సాధించాడు అని లేఖనం చెప్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్లీజ్, వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్. అందరం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాము. ఏదో నాకు ఎక్కువ తెలుసు మీకు తక్కువ తెలుసు అని కాదు, నేను కూడా నేర్చుకుంటున్నాను. ఓకే, కానీ బికాస్ వీ టేక్ అ 360-degree పర్స్పెక్టివ్, కనెక్టెడ్ సబ్జెక్ట్స్ మనం తీసుకుంటాం కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి. గివ్ అ క్లాప్ టు బ్రదర్ మాధు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ బ్రదర్. ఆ వాక్య భాగం మనం చూద్దాం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఆ వాక్య భాగం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయానికి మనం వద్దాం. అమ్మా ఒకసారి చదవండి అమ్మా. మొదటి 3 వచనాలు, 5 వచనాలు చదువుదాం. అటు తర్వాత 2వ అధ్యాయం. అటు తర్వాత అర్థహర్షస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించితిని. సేమ్ నెహెమ్యా కూడా వైన్ టేస్టరే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చదవమ్మా. అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగిలి భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మముల అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగునగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకుంటున్నానని నేను మనవి చేసి తిని. థ్యాంక్ యూ అమ్మా. స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. బికాస్ వీ టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. ఒక వైన్ టేస్టర్ ఎప్పుడు కూడా రాజు పక్కనున్న వ్యక్తి, రాజు పక్కనున్న ఏ వ్యక్తి అన్నా దుఃఖంగా ఉండకూడదు. అది ఆ కాలంలో ఉన్న ఆచారం, ఆ కాలంలో ఉన్న చట్టం. అది ఆల్ విత్ మీ. కానీ మనసులో ఉన్న వేదన ముఖంలో కనిపించేస్తుంది, నెహెమ్యా ముఖంలో. అందుకు రాజు అడిగినప్పుడు, నువ్వు ఎందుకు దుఃఖంతో ఉన్నావు అనగానే నెహెమ్యాకి భయం వేసింది. రీజన్ ఏంటి? ఎందుకు భయం వేసింది? ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది? రాజు సన్నిధిలో ఉన్నప్పుడు దుఃఖంగా ఉండకూడదు. మాదీయ పార్శిక రాజు నెహెమ్యా సమయంలో, ఎస్తేర్ గ్రంథంలో కూడా మాదీయ పార్శిక రాజువే కనిపిస్తాడు. మొర్దెకై మనసులో కూడా బాధ ఉంది, కంగారు ఉంది, దుఃఖం ఉంది. కానీ రాజు సన్నిధికి ఆయన రావట్లేదు. ఎందుకు? చట్టం చెప్తుంది రాజు సన్నిధిలో దుఃఖముగా ఉండకూడదు అని. చూద్దాం ఆ వాక్య భాగం. ఎస్తేర్ గ్రంథం. We take a 360-degree perspective. We go deep into the scriptures. We touch all the interrelated subjects. Okay? ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం. దుఃఖంతో ఉన్న మొర్దెకై, మొదటి 2 వచనాలు. ఆయనకు అప్పుడే కబురు వచ్చింది, ఒక చట్టం వచ్చేసింది, యూదులందరూ కూడా ఒక దినం చంపబడాలి అని. సో ఎలాగా స్పందించాడు మొర్దెకై? జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటకు వచ్చెను. గోనె కట్టు కొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. దుఃఖంతో ఉన్నవాడు, గోనె బట్ట వేసుకున్న వ్యక్తి
రాజు సన్నిధికి రాకూడదు, దుఃఖంతో ఎవరు రాకూడదు. అది ఆ కాలంలో ఉన్న చట్టం. అది మంచిదో లేదో అది వేరే సంగతి. కానీ ఆ కాలంలో ఉన్న చట్టం మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనకు బైబిల్ సరిగా అర్థమవుతుంది. ఎందుకు ఆయన ద్వారం దగ్గరే ఆగిపోయాడు మొర్దెకాయ్ అంటే. అటువంటి బట్టలు వేసుకొని రాజు సన్నిధికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే వైన్ టేస్టర్ నెహెమియా, ఆయన రాజు సన్నిధిలో ఉంటే సంతోషంగానే ఉండాలి. మనసులో దుఃఖం ఉన్నా సరే బయటికి కనిపించకూడదు. కానీ మనసులో ఎంత దుఃఖం ఉండింది, ఎంత కంగారు ఉండిందంటే నెహెమియా మనసులో. గోడ కూలిపోయి ఉంది, యెరూషలేం గోడలు కూలిపోయి ఉన్నాయి. దేన్ని బట్టి యూదులు అతిశయిస్తారో దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యెరూషలేం గోడలు అలా ఉన్నాయి అన్నప్పుడు ఆయన మనసులో ఎంతో వేదన, కంగారు ఉండింది. అందుకు అది ముఖంలో కనిపించింది. అయితే జస్ట్ ఆ నెహెమియా గ్రంథంకి మరీ వెళ్దాము. ఎంత గొప్ప దేవుణ్ణి మనం పూజిస్తున్నాము, సేవిస్తున్నాము అనేది మనకి అర్థం కావాలి. ఓకే, మరి వెళ్ళమా 2వ అధ్యాయం. ఆ మనస్సు దుఃఖంతో ఉన్న నెహెమియాని రాజు అడుగుతున్నాడు. సరే, దేన్ని బట్టి నీకు దుఃఖం కలిగింది అని అడుగుతున్నాడు. ఓకే, ఒకసారి చదవమ్మా 2వ అధ్యాయం మరి నెహెమియా గ్రంథం 3-4 వచనాలు. నేను మిగిలి భయపడి రాజు చిరంజీవి యగునుగాక. నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులను పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకుంటున్నానని. మీరందరూ కూడా రెవల్యూషన్ బైబిల్ స్టడీలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా నేను మీతో పంచుకున్నాను లోకంని పరిపాలించిన రాజ్యం ఏంటో. మరి చెప్తున్నాను, సమయం అనుసారంగా మనం వెళ్తే ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, తర్వాత బాబిలోన్, తర్వాత మాద్య పార్శికులు. నెహెమియా సమయంలో మాద్య పార్శికులు ఈ లోకంని పరిపాలిస్తున్నారు. సో లోకంనే పరిపాలించే రాజు ముందు నెహెమియా నించొని ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడగబోతున్నాను. లోకంనే పరిపాలించే రాజు ఆయన ముందు ఆయన ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, ఏం చేద్దాము అని అన్నప్పుడు వెంటనే నెహెమియా ఆయన మనవి ఏంటో రాజుకు తెలియజేశాడా, లేకపోతే రాజాది రాజు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత తెలియజేశాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా. ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు. ప్రార్థన చేసిన తర్వాత గొప్ప రాజు ఆయన ముందు ఉన్నా సరే, రాజాది రాజు లోకంని పరిపాలించే దేవుడిని ఆయన వైపు చూసి అక్కడ ప్రార్థన చేసి ఇక్కడ ఆయన మనవి ఏంటో తెలియజేస్తున్నాడు. రాజుల మనసులు నీటి కాల్వ వలె యెహోవా దేవుని చేతిలో ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. మనం ఎప్పుడు ప్రార్థన చేసి ఏమన్నా పని ప్రారంభం చేస్తామో, ప్రార్థన చేసి ఏ అధికారి దగ్గరన్నా వెళ్తామో, ప్రార్థన చేసి ఏ రాజు దగ్గరన్నా వెళ్తామో, దేవుడు ఆ రాజుల మనసులని మెత్తపరిచి మన మనవి ఏంటో వినేటట్లు చేస్తాడు. ఒకసారి 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. థ్యాంక్ యూ అమ్మా. నెహెమియా ఆ విజ్ఞాపన చేసినప్పుడు, ఆ మనవి రాజు సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు, రాజు ముందు తెలియజేసినప్పుడు, మీరందరూ కూడా నెహెమియా గ్రంథం చదివిన వాళ్ళే. ఏం కోరుకున్నాడో నెహెమియా సాధించాడా లేదా చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. రాజు ఎలాగ స్పందించాలని కోరుకున్నాడో అలాగే రాజు స్పందించాడా లేదా? ఎస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, యోసేపు కూడా ఈస్ క్యాపిటలైజింగ్. ఏమనంటే, ఒక దినం వస్తుంది నువ్వు రాజు ముందు మరి ఉద్యోగం పోయినప్పుడు నా కష్టం గురించి చెప్పు, అప్పుడు రాజు నన్ను విడుదల చేస్తాడు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్యాపిటలైజ్. ఓకే, సో 16వ వచనం నుంచి 19వ వచనం. ఇప్పుడు చీఫ్ బేకర్ ఆయన కళ ఏంటో ఆయన తెలియజేస్తున్నాడు యోసేపుకి. బ్రదర్ విజయ్, లెట్స్ గో టు దట్ స్లైడ్. ఆ పిక్చర్ మనం చూద్దాం. ఏ కళ అన్నాడో మనం చూద్దాం. సహోదరి 16వ వచనం నుంచి 19వ వచనం చదివేటప్పుడు మనం ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో మీరు కర్సర్ పెట్టి చూపించండి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. చీఫ్ బేకర్ ఏ కళ అంటున్నాడో
ఒకసారి యోసేపుకి తెలియజేసే సమయంలో దాంతో కూడిన పిక్చర్ మనం చూద్దాం. యా, అతడు తెలిపిన భావము మంచిదని భక్షకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేను నెక్స్ట్ కలకంటిని. అమ్మా ఒక నిమిషం బ్రదర్ విజయ్, లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. విజయ్ బ్రదర్, యా, ఇప్పుడు సహోదరి చదివేటప్పుడు ఎక్కడ చూపించాలో అక్కడ చూపించండి. ఓకే, కర్సర్ పెట్టి ఇప్పుడు చదవమ్మా. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేనును కలకంటిని. ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. 3 గంపలు కనిపిస్తున్నాయి అందరికి. 3 గంపలు. కంటిన్యూ మా. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే, 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకి ఎత్తి మ్రాను మీద నేను వేలాడదీయునుంచును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరం ఇచ్చాను. థ్యాంక్ యూ అమ్మా. కమ్ బ్యాక్ బ్రదర్, కమ్ బ్యాక్ టు ద ప్రీవియస్ లైన్. సో దిస్ ఇస్ క్లారిఫైడ్ టు చీఫ్ బేకర్ కూడా ఆయన కళ ఏంటో తెలియజేశాడు. తెలియజేసినప్పుడు యోసేపు ఉన్నట్టు సత్యము పలుకుతూ ఏమన్నాడంటే, నువ్వు నిర్దోషి అని రుజువుపరచబడుతుంది. నువ్వు నిజంగానే రాజుని చంపడానికి ప్రయత్నించావనే సత్యము రుజువుపరచబడుతుంది. రాజు ఏం చేస్తాడు? 3 దినంలో నిన్ను చంపుతాడు. నీ శరీరంని వేలాడిస్తాడు చెట్ల మీద. ఇంకా పక్షులు వచ్చి నీ మాంసంని తింటాయి. సో దట్ ఈస్ ద క్లారిఫికేషన్ టు రెండో కళ అర్థం. సో అలాగే జరిగిందా? ఇంగ్లీష్లో ఏమంటారు? మనం ఆశించినట్టు జరిగితే ఇట్ హాస్ కమ్ టు పాస్ అని అంటాం. బ్రదర్ పాయింట్ కర్సర్ అట్ కమ్ టు పాస్. యా, మనం ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తే, ఎలాగ ఆశిస్తే అలాగే జరిగింది అని అంటే ఇట్ హాస్ కమ్ టు పాస్. ఎలాగా ప్రవచించబడిందో అలాగే ప్రవచనాలు నెరవేర్చబడితే ఇంగ్లీష్లో వాడబడే ఫ్రేజ్ ఏంటంటే కమ్ టు పాస్, ఇట్ హాస్ కమ్ టు పాస్ అని అంటాం. సో 20వ వచనం నుంచి 22వ వచనం చదవమా. మూడో దినమందు జరిగినది ఏమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్షకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికి ఇచ్చిన గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్షకారుల అధిపతిని వేలాడదీయించెను. థ్యాంక్ యూ మా. సో యోసేపు ఎలాగా ప్రవచించాడో అలాగే జరిగింది. దేవుని సేవకులు, ప్రవక్తలు, వాళ్ళకి ఇవ్వబడిన పేరు ఏంటంటే హిబ్రీ భాషలో నబీ. అందుకే ముస్లిమ్స్ కూడా చాలామంది నబీ అనే పేరు వాడతారు. నబీ అంటే హిబ్రీ భాషలో ఏంటి? ప్రవక్త అంటే దేవుని నోటి బూర. సో దేవుని నోటి బూర అంటే దేవుడు ఏమి ఆయనకి చెప్పమంటాడో అదే ఆయన చెప్తాడు. ఒకటి యాడ్ చేయడు, ఒకటి తీసివేయడు. సో ప్రవక్త మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. హిస్టరీ అండ్ ప్రాఫెసీ రెండింటి మధ్యన వ్యత్యాసం ప్రతి క్రైస్తవునికి తెలియాలి. హిస్టరీ ఈస్ రిటన్ ఆఫ్టర్ ద ఈవెంట్స్ టేక్ ప్లేస్. హిస్టరీ ఎప్పుడు రాయబడుతుంది? చరిత్ర ఎప్పుడు రాయబడుతుంది? ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత. 47 ఇండియా గాట్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఆన్ 26 జనవరి 1950 అని మనం హిస్టరీ బుక్స్లో చదువుకుంటాం. అంటే జరిగిపోయిన సంఘటన, ప్రాముఖ్యమైన సంఘటన రాయబడుట. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ ప్రాఫెసీ? జాగ్రత్త వినండి. ప్రాఫెసీ ఈస్ హిస్టరీ రిటన్ ఇన్ అడ్వాన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? హిస్టరీ ఇస్ సో ప్రాఫెసీ ఇస్ హిస్టరీ రిటన్ ఇన్ అడ్వాన్స్. ఆ సంఘటనలు జరగలేదు కానీ ఒక ప్రవక్త చెప్పాడు అని అంటే అలా జరుగుతుంది అని అంటే అలాగే జరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రవచించే వరము చాలా గొప్పది. అన్య భాషల్లో మాట్లాడటం కంట ప్రవచించే వరం గొప్పది అని లేఖనంలో ఎక్కడ రాయబడి ఉంది అది కూడా మనం చూద్దాం. ఒకసారి తీయండి మా, ఎందుకంటే ప్రవచనం గురించి
మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వి టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. బైబిల్ ఏం చెప్తుంది? 2 వరాలు ఉన్నాయి. అన్ని భాషల్లో మాట్లాడే వరం ఉంది, ప్రవచించే వరం కూడా ఉంది. కానీ రెండిట్లో ఏది మేల్కరమైన వరం? ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1-2 వచనాలు. 1 కొరింథీ 14వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. కంటిన్యూ. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయను. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను. లేఖనం ఏం సెలవిస్తున్నది? భాషలు మాట్లాడే వరము సంఘంకి లాభకరమా, లేకపోతే ప్రవచించే వరము లాభం సంఘంకి క్షేమకరమా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. ప్రవచించే వరం. అది అందరికీ కూడా లాభకరంగా ఉంటుంది. అన్య భాషలు మాట్లాడే వాళ్ళు ఆత్మికంగా వ్యక్తిగతంగా మేలు పొందుతారు. కానీ ప్రవచించే వాళ్ళు ఆత్మికంగా వ్యక్తిగతంగా మేలు పొందటమే కాదు, వాళ్ళ మాటలు ఫుల్ సంఘంకి ఉపయోగకరంగా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రవచించటము అని అంటే జాగ్రత్తగా వినండి. నాట్ ఓన్లీ ఫోర్ టెల్లింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఫోర్త్ టెల్లింగ్, అంటే అధికారంతో మాట్లాడుట. జాగ్రత్త వినండి. ఇప్పుడు యోసేపు చెప్పిన మాటలు వెనకాల మీకు అధికారం కనిపిస్తుందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. ఇట్లా జరుగుతుంది అని అధికారంతో చెప్తున్నాడా లేదా? Yes or no? Yes. So prophesying is not only foretelling, it is forthtelling. Forthtelling అంటే అధికారంతో, శక్తితో. దేవుడు ఆ సందేశం ఆ ప్రవక్త మనసులో పెట్టాడు అని అంటే ఆయన నోరు విప్పినప్పుడు ఆయన మాటల్లో ఒక శక్తి కనిపిస్తుంది, ఒక అధికారం కనిపిస్తుంది. Are you all with me? So prophecy means not only foretelling but also forthtelling. అంటే ఎవరైనా వాక్య పరిచర్య చేస్తున్నారు మీ సంఘంలో, మీ కాపరి నించొని ఆత్మ నడిపింపు చేత, ఆత్మ శక్తి చేత ఆయన బోధ చేస్తున్నాడు, ఆ బోధలో శక్తి అధికారం ఉందంటే దట్ ఆల్సో కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ప్రొఫెసయింగ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రొఫెసీ ఈజ్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. ఓకే, ఇప్పుడు చివరి వచనంకి మనం వద్దాం. అక్కడ కూడా నేను వాడే పదం ఏంటంటే కంట్రోల్ టు. ఓకే, ఇక్కడ కంట్రోల్ ఏంటంటే దేవుని చెయ్యి. ఓకే, ఒక్కసారి 23వ వచనం చదవమ్మా. ఆ వైన్ టేస్టర్ ఆయన ఉద్యోగం పొందిన తర్వాత యోసేపుకి లేదా చూద్దాం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. ఎవరి చెయ్యి ఉంది దీంట్లో? మరి దేవుని చెయ్యి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగా దేవుని చెయ్యి ఉంది చూద్దాం, అర్థం చేసుకుందాం, లోతులో వెళ్దాం. జాగ్రత్త వినండి. 2 పాయింట్స్ మనం ధ్యానించి ఈరోజు ముగిస్తున్నాం. దేవుని చెయ్యి కూడా ఉంది దీంట్లో. దేవుని చెయ్యి ప్రత్యేకంగా ఉంది ఈయన మర్చిపోవటంతో. ఇప్పుడు ఆయనే జ్ఞాపకం చేసుకొని యోసేపు గురించి చెప్పాడు అనుకుందాం. వైన్ టేస్టర్ మాటలు ఫారో వింటాడు, నెహెమియా మాటలు మాదే పార్షిక రాజు విన్నాడు. అలాగే ఈ వైన్ టేస్టర్ మాటలు కూడా ఫారో వింటాడు. అలాగా అన్యాయంగా ఒక ఆయన బంధింపబడాడా, అన్యాయంగా చెరలో వేయబడాడా, ఆయన రిలీజ్ చేయండి అని అంటాడు. రిలీజ్ చేయంగానే, జాగ్రత్త వినండి, రిలీజ్ చేయంగానే యోసేపు ఇప్పుడు స్వతంత్రుడుగా విమోచించబడి ఎక్కడి నుంచి, చెర నుంచి ఐగుప్తులో ఉండాలని కోరుకుంటాడా, నాన్నగారి దగ్గర పారిపోతాడా? గివ్ మీ ఎన్ ఆన్సర్. ఇంకా ఆయనను బంధించడానికి వేరే ఎది లేదు, ఐగుప్తులో ఉండడానికి ఆయన కారణం ఏమీ లేదు. నాన్నగారి ఇల్లు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, నాన్నగారు హత్తుకుంటారు, సౌకర్యాలు వాళ్ళ నాన్నగారి ఇంట్లో. చెర నుంచి విడిపించబడితే యోసేపు ఐగుప్తులు ఉంటాడా, వెంటనే కానానికి పారిపోతాడా? చెప్పండి. కానానికి వెళ్తాడు.
మరి ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. కానాన్కి యోసేపు వెళ్ళిపోతే దేవుడు ఆయన కొరకు దాచిపెట్టిన గొప్ప దీవెనలు ఐగుప్తులో దాన్ని పోగొట్టుకోడా? ఎస్. Yes. సో ఎవరి చేయి ఉంది మర్చిపోవటంలో? దేవుని చేయి. దేవుని. దేవుని మరి ఆల్ అండర్స్టాండింగ్ అన్యు సమకూడి మన మేలు కొరకే జరుగును. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మనకు కొంచెం దుఃఖం కలుగుతుంది. అరే వీడేందుకు మర్చిపోయాడు? అరే ఎవరు మర్చిపోయేటట్లు చేశారు? దేవుడు. ఎందుకంటే గొప్ప దీవెనలు ఏది దేవుడు దాచిపెట్టాడో యోసేపు కొరకు, ఐగుప్తులో ఆయన ప్రైమ్ మినిస్టర్ రావాలి, ఆయన రాజభవనంలో ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆ దీవెనలన్నీ కూడా పోగొట్టుకుంటాడు. అదే ఈయన జ్ఞాపకం చేసుకొని ఫారూక్ చెప్పుంటే వెంటనే ఫారూక్ విడుదల చేసేస్తాడు. విడుదల చేసిన తర్వాత ఇంకేముంది ఆయన నాపుటకు? ఐగుప్తులో నాన్నగారి ఇల్లు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. యోసేపుకి పారిపోతాడు కానాన్కి పారిపోతే ఇక్కడ ఉన్న దీవెనలన్నీ కూడా పోగొట్టుకున్నట్టే. దేవుడు దాచిపెట్టాడు ఆ దీవెనలన్నీ కూడా దేవుడు కుమరించడానికి వీలు కాదు. అది ఆల్ విత్ మీ. ఇంకా కొంచెం లోతులో వెళ్దాం. ఇప్పుడు విడుదల పొందుతాడు. అదే వైన్ టేస్టరు జ్ఞాపకం చేసుకొని యోసేపుకి చెప్తే విడుదల పొందుతాడు. ఇంకా కానాన్ దేశం కూడా పారిపోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఐగుప్తు రాజు ఫారో ఇబ్బందిలో ఉన్నప్పుడు అప్పుడు ఈ వైన్ టేస్టర్ యోసేపుని ఫారో ముందు తీసుకొని వచ్చి, అరే నా సమస్యలకి నా పరిష్కారం చూపించాడండి, మీ సమస్యలు కూడా ఈయన పరిష్కారం చూపిస్తాడని. ఆ సందర్భంలో ఫారో కూడా ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఫారోకి యోసేపు ఉపయోగకరంగా ఆశీర్వాదంగా ఉన్నప్పుడు, ఫారోకి యోసేపు పట్ల రుణం ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? అటువంటి సమయంలో ఫారో ఇబ్బందులు ఉన్నప్పుడే ఈ వైన్ టేస్టరు యోసేపుని గుర్తు చేసుకునేటట్లు దేవుడు చేశాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈజ్ అదోనాయ్ గాడ్. అన్యు ఆయన స్వాధీనం ఉంది. సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు. మన సందర్భాల్లో ఏమైనా సెట్ బ్యాక్స్ వస్తే, అరే ఇట్లా ఎందుకు జరిగింది ప్రభా, ఎందుకు ఇట్లా జరిగింది ప్రభా అని అనుకునే అవసరం లేదు. నేను ప్రభుత్వం 43 సంవత్సరాలు నడుచుకున్నాను. అలాగే నా అనుభవాలు ఎలాగున్నాయో మీ అనుభవాలు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడప్పుడు మనకి కొన్ని సందర్భాలు బట్టి దుఃఖం కలిగిందో కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది ఆ దుఃఖం వలన మనకే లాభం కలిగిందని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సంఘటనలు దేని వలన మనకు చింత కలిగిందో, దుఃఖం కలిగిందో, అయ్యే మనకి లాభకరంగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? టెల్ మీ. ఎస్. ఆర్ యు ఆల్ విత్ మీ? అన్యు సమకూడి మన మేలు కొరకే జరుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అప్పటికి ఆ వాక్య భాగం కూడా ఇంకా రాయబడలేదు. ఇంకా పౌలే పుట్టలేదు, ఇంకా ఆ పత్రిక కూడా ఇంకా రాయబడలేదు. కానీ యోసేపు జీవితంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నెరవేర్చబడుట మరీ 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 మనకి కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఐఎమ్ క్లోజింగ్ హియర్. చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ నేను బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను, ఆర్ బ్రదర్ విజయ్, ఇద్దరు ఎవరో ఒకరు. దాని తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఎన్నో చక్కని సంఘటనల గురించి మనం ధ్యానించాం. ఎన్నో చక్కని మర్మాలు మనం అర్థం చేసుకున్నాం. బ్రదర్ విజయ్, లెట్స్ లుక్ ఎట్ దట్ సబ్ హెడింగ్స్ వన్స్ అగైన్. అన్ని సీతో కూడిన సబ్ హెడింగ్స్. ఎన్నో పాఠాలు ఉన్నాయి. నేర్చుకున్న పాఠాలు మనము జస్ట్ వినే వాళ్ళమే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మనము ఉండాలి. మన జీవితంలో కూడా ఏమైనా సెట్ బ్యాక్స్ జరిగితే దుఃఖించే అవసరం లేదు. ఎందుకంటే ఆ సెట్ బ్యాక్సే రేపు మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ఆ సెట్ బ్యాక్స్ కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది. మనం దేవుని చేతిలో ఉంటే చాలు. మనము రేపు ఇప్పుడు దుఃఖిస్తుండొచ్చు, ఇప్పుడు చింతిస్తుండొచ్చు, అదే సంఘటన బట్టి మనం దేవుని స్తుతించే వాళ్ళంగా ఉంటాం. సో వాట్ ఆర్ ద సీస్ విచ్ వి ఫోకస్డ్ అపాన్ బ్రదర్? జస్ట్ ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి యాజ్ వి ర్యాప్ ఇట్ అప్. ఫస్ట్ కో ప్రిజనర్స్, దాని తర్వాత కంట్రోల్ 1, దాని తర్వాత కిమేరా అంటే భావంతో కూడిన కళ, తర్వాత కన్సర్న్, తర్వాత కంఫర్ట్, తర్వాత క్లారిఫై 1 అండ్ క్యాపిటలైజ్, తర్వాత క్లారిఫై 2, దెన్ కమ్ టు పాస్, దెన్ కంట్రోల్ 2. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు.
ఈ సందర్భం బట్టి ఎంతో వందనాలు, ఈ బైబిల్ స్టడీ బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి ఇద్దరు సహోదరులు బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించున్నారు. సార్వత్రిక సంఘం మేలు పొందాలని మంచి కోరికలతో ఇద్దరు కూడా ఈ జూమ్ మీటింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. వారం తర్వాత వారం ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 20 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో ఉద్యోగముల తర్వాత, వ్యాపారముల తర్వాత రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. కానీ మేము వాక్యం చేత బలపరచబడాలి, వాక్యం చేత మేము వాక్యం సన్నిధిలో మేము ఆనందించాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.